అమని గారు నమస్తే అండి. Thank వినాయక చవితి శుభాకాంక్షలు. you. At the same time, మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నారు? ఏం జరుగుతుంది అమని గారి లైఫ్ లో? ఒకసారి మా ప్రేక్షకులందరికీ కూడా దేవుడి దయ వల్ల బాగున్నాను, అన్నీ బాగా జరుగుతున్నాయి. స్టిల్ ఐఎమ్ వర్కింగ్. సినిమాలు చేస్తున్నాను, సీరియల్స్ చేస్తున్నాను. సో రెండు చేస్తున్నాను, రెండు బ్యాలెన్స్ చేస్తున్నాను. కానీ అప్పుడెప్పుడో జంబలకడి పంబలో మిమ్మల్ని చూసిన తర్వాత అంటే ఆ టైంలో శుభలగ్నం శుభ సంకల్పం టైంలో ఎలా ఉన్నారో ఇప్పటికీ అలాగే ఉన్నారు అమని గారు. అసలు ఏం చేంజ్ అవ్వలేదు అమని గారు. మీరు థ్యాంక్ యూ టైం గడిచింది అంతే. బట్ అమని గారు అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. థ్యాంక్ యూ. మీ సీక్రెట్ చెప్పారా? సీక్రెట్ ఏమీ లేదు, అంటే వర్క్ చేస్తూనే ఉంటాం కదా, సో అందుకని ఆ ఫ్రెష్నెస్ అలాగే ఉంటుంది. ఓ ఇంకా మేము వర్క్ చేస్తున్నాం, ఆ హ్యాపీ, ఆ ఎనర్జెటిక్ ఉంటుంది కదా. మధ్యలో చిన్న గ్యాప్ తీసుకున్నారు, బౌన్స్ బ్యాక్ అయ్యారు, సినిమా చేస్తున్నారు, టీవీ చేస్తున్నారు. ఎందుకు తీసుకున్నారు ఆ గ్యాప్? అంటే మ్యారేజ్, పిల్లలు ఉంటుంది కదా, మాకు ఫ్యామిలీ అనేది దానికి కొంచెం అలా టైం ఇచ్చాను. ఇంకా దాని తర్వాత బ్యాక్ టు నార్మల్సీ అన్నమాట. మా పాప 6 month బేబీ తీసుకుని వచ్చేసాను అలాగే. తను క్యారవన్లో పడుకోబెట్టి యాక్టింగ్ చేసేదాన్ని, అలా అక్కడి నుంచి అలా స్టార్ట్ అయ్యింది. వండర్ఫుల్ వండర్ఫుల్. మీరు ఇప్పుడు సినిమా చూసారు, టీవీ చూస్తున్నారు కాబట్టి రెండిటి మీడియంస్లో మీకు డిఫరెన్స్ ఏం గమనించారు అమని గారు? డిఫరెన్స్ ఏమి లేదు, యాక్టింగ్ అంతా ఒకటే. కొంచెం అంటే మనకు సీరియల్ అంటే కొంచెం హెవీగా ఎక్స్ప్రెషన్స్ అన్ని ఇవ్వాల్సి వస్తుంది కొన్ని ప్లేస్లో, అన్నీ ఎప్పుడు కాదు, అదొక డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మనకి సినిమా అంటే అలా ఉండదు, కొంచెం ఎక్కువ న్యాచురల్గా యాక్ట్ చేయాల్సి వస్తుంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే కంఫర్ట్స్ అనేది మనకు సినిమాలో కొంచెం కంఫర్ట్స్ ఎక్కువ ఉంటుంది. అందుకే ఇక్కడ ఉన్నాయి, అన్నీ ఇస్తారు, కానీ కంపేర్ చేసినప్పుడు కొంచెం తక్కువ ఉంటుంది. కొన్ని లొకేషన్స్లో రూమ్స్ ఇబ్బందిగా ఉంటుంది, వాష్రూమ్స్ ఇబ్బందిగా ఉంటుంది. సో అలాంటివన్నీ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది అంతే తప్ప పెద్ద డిఫరెన్స్ ఏముండదు. అదర్వైజ్ ఏంటంటే వర్క్ లోడ్ కూడా అంతే. సినిమా అంటే కొంచెం గ్యాప్ ఎక్కువ ఉంటుంది, రిలాక్స్గా చేస్తారు, లైటింగ్స్ ఎక్కువ ఉంటాయి, లైటింగ్ టైంకి ఇస్తారు కదా, వాళ్ళు లైటింగ్ చేసుకున్నప్పుడు మేము రిలాక్స్గా ఉంటాం ఆర్టిస్టులు. ఇక్కడ అలా కాదు, త్వరగా లైటింగ్ చేస్తారు, త్వరగా రెడీ అంటారు. ఈరోజు ఒక 3 scenes 4 scenes అనుకుంటే అది వాళ్ళు ఫినిష్ చేసేయాలి. సో ఆ ప్లాన్ ఉంటుంది పక్కా. సో ఆ ప్లాన్ ప్రకారం చేస్తే అప్పుడు మాకు ఇంకా రెస్ట్ ఉండదు. సో ఆ వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది. ఇదే డిఫరెంట్. లోడులో ఉన్నా కూడా మీ మొహం మీద ఆ చిరునవ్వు అయితే మాత్రం అసలు మారట్లేదు, అది తెలియట్లేదు. అంత సునాయాసంగా చేసేస్తారు, సెలబ్రిటీ అన్న స్టేటస్ లోనే ఉంటారు ఇప్పుడు. అవును, ఎందుకంటే అది అలా అయిపోతుంది. ఎందుకంటే మాకు వర్క్ అనేది ఇష్టం కదా, ఇష్టపడి చేసే వాళ్ళకి అది కష్టం అనిపించదు.